మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సంఘమా, ఆదివారపు రోజు రాత్రి ఈవేళ ఈ విధంగా జూమ్ ఆరాధనలో అనేక ప్రాంతాలలో ఉన్నప్పటికీ యేసయ్య మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఇంతవరకు ప్రార్థనా విన్నపాలు చేయటానికి, స్తుతించటానికి, ఆరాధన చేయటానికి, అభిషేకములో ఉన్న ప్రవచనాత్మక వాక్కును ఆనందాన్ని అనుభవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం దయచేసినందుకు యేసు ప్రభు శక్తిగల నామంలో తండ్రికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, నేటి అంశము టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, కింగ్ ఈస్ కమింగ్ అగైన్. రాజు మరలా రాబోచున్నారు. రాజు మరలా రాబోచున్నారు. హూ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్? వెన్ కింగ్ ఈస్ కమింగ్ అగైన్? Why king is coming again? Whom king is looking for? Are you ready for king's coming? 5 ప్రశ్నలకు జవాబులను తెలుసుకోవటానికి సిద్ధపడదాం. మొదటి ప్రశ్న, ఎవరు రాజులకు రాజు? ఎప్పుడు రాజుగా ప్రభు అయిన యేసు రాబోతూ ఉన్నారు? ఎప్పుడు రాజు రాబోతూ ఉన్నారు? ఎందుకు రాజులకు రాజు రాబోతూ ఉన్నారు? ఎవరి కొరకు రాజులకు రాజు రాబోతూ ఉన్నారు? నీవు సిద్ధముగా ఉన్నావా రాజుగారి యొక్క రాకడకు? ఈ ప్రశ్నలకు మనం సిద్ధపడదాం. తెలుసుకోవటానికి పరిశుద్ధాత్మ ద్వారా, ప్రార్థన ద్వారా. ప్రేమైనటువంటి సంఘమా, ఈరోజు వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఇస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ జకరియా చాప్టర్ 2 verse 10. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. మీరు ఉన్న స్థలములో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఈ వాగ్దానపు ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి విశ్వాసముతో పలకండి. జకరియా చాప్టర్ 2 verse 10. Sing and rejoice, O daughter of Zion, for behold I come, and I will dwell in your midst, declares the Lord. Praise be to Jesus. సియోను నివాసులారా, జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అందరూ చెప్పండి, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. యేసు ప్రభు శక్తిగల నామములో ఈ వాగ్దానము యేసునందు విశ్వాసముంచిన వారిలో నెరవేరునుగాక. ఆమేన్. విశ్వాసముతో ఈ ప్రార్థన పలకండి. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాను, యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. జకరియా 2:10లో ఉన్న వాగ్దానము యేసు నామములో నా జీవితంలో, కుటుంబంలో నెరవేర్చుతున్నందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా నీ సహాయమునకై వందనాలు. సర్వసత్యంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. భయమును, అనుమానమును, చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తున్నాను. క్రీస్తు రక్తములో ముద్రిస్తూ పునరుత్థానపు శక్తి కొరకు, ఆశీర్వాదము కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, కింగ్ ఈస్ కమింగ్ అగైన్. రాజు త్వరలో రాబోచున్నారు, మరలా రాబోచున్నారు. నేటి అంశము, కింగ్ ఈస్ కమింగ్ అగైన్. రాజు మరలా రాబోచున్నారు. హూ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్? ఎవరు రాజులకు రాజు? మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు రాజులకు రాజు. ప్రేమైనటువంటి సంఘమా, నీవు నేను సంతోషించాలి. ఎవరిని బట్టి సంతోషించాలి? సియోను నివాసులారా, దేవుని పిల్లలమైనటువంటి మనమందరము, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి విశ్వాసి కూడా సంతోషముగా ఉండాలి. కారణం ఏమిటి అంటే, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఏ కష్టములో ఉన్నప్పటికీ, ఏ దుఃఖములో ఉన్నప్పటికీ, ఎలాంటి సమస్యల్లో ఉన్నప్పటికీ, ఒక విశ్వాసి శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ, మానసికంగా ఆందోళనలో ఉన్నప్పటికీ, వీసా పడనప్పటికీ, ఎమిరేట్స్ ఐడి రానప్పటికీ, ఉద్యోగం లేనప్పటికీ, డబ్బులు లేనప్పటికీ, ఇంటిలో తినటానికి ఏమి లేనప్పటికీ, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు అనారోగ్యములో ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు ఆసుపత్రుల్లో ఉన్నప్పటికీ, ఒక విశ్వాసి యొక్క మానసిక స్థితి ఎలా ఉండాలి? బిలీవర్ స్టేట్ ఆఫ్ మైండ్ షుడ్ బి with the Holy Spirit, rejoicing always, and again I say rejoice. ఆనందముతో ఉండాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందము మనసులో, ఆత్మలో, అంతరంగములో కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా,
నీ కళ్ళ ఎదుట తుఫాను కనిపిస్తున్నా, నీ కళ్ళ ఎదుట సమస్యలు కనిపిస్తున్నా, నీలో సమస్యలు ఉన్నా, భవిష్యత్తు గురించి తెలియకపోయినా, ఎటు మార్గములు లేకపోయినా, ఏ మార్గము లేకపోయినా, మార్గాలన్నీ కూడా మూసివేయబడినప్పటికీ కూడా ఒక విశ్వాసి మనస్సులో, జీవితములో ఎలాంటి స్థితిని కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నారు అంటే, నీవు సంతోషముగా ఉండాలి. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఎందుకు నువ్వు సంతోషముగా పాటలు పాడాలి అంటే, ఆ సమస్య తొలగిపోతుంది, ఆ బంధకము తొలగిపోతుంది, ఆ రోగము తొలగిపోతుంది. ఏ సమస్యలో అయితే నువ్వు ఉన్నావో, ఏ రోగం అయితే నీ కుటుంబ సభ్యులకు ఉన్నదో, ఏ సమస్య అయితే నీ జీవితంలో ఎదురవుతుందో, నీ ఉద్యోగంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీవు ఉంటున్న పరిస్థితుల్లో, కుటుంబాల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో, నీ రక్త సంబంధుల మధ్యలో, నీవు కళ్ళ ఎదుట కనిపిస్తున్న సమస్యలలో ఉన్న ఆ సమస్య తొలగిపోతుంది. కారణం, యేసు ప్రభుల వారు రాబోతూ ఉన్నారు. యేసయ్య ఎందుకు రాబోతున్నారు? నీతో ఉండటానికి, నిన్ను నన్ను కూడా తనతో ఉండేలాగా మన జీవితాలను తన సన్నిధిలోకి తీసుకొని వెళ్ళటానికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు త్వరలో రాబోతున్నారు. యేసయ్య రాబోయే ముందుగా పరిశుద్ధాత్మ ద్వారా మన శక్తితో మనము చేయలేని పనులు, మన మనస్సుతో, మన జ్ఞానముతో, మన సామర్థ్యముతో, డబ్బుతో, ధనముతో, ఉద్యోగముతో చేయలేని పనులను పరిశుద్ధాత్మ తోడు మనకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మను మనలో సంచకరువుగా ఉంచి, మన ఆత్మలను పరిశుద్ధాత్మతో ముద్రించి, యేసయ్య రాకడకు, యేసయ్య రూపాన్ని, యేసయ్య మనస్సును, క్రీస్తు యేసు మనస్సును మనము కలిగి క్రీస్తు కొరకు బలమైన సాధనాలుగా ఉపయోగపడే పాత్రలుగా మరల్చబడేటువంటి క్రీస్తు రాకడ సమయములో ఉన్నాము. కాబట్టి మనము ఆనందానికి వారసులము. We are chosen, we are blessed to be happy. Therefore rejoice with the heart of singing, with the heart of worship, with the heart of happiness. Rejoice in His presence with the help of the Holy Spirit. ప్రియమైనటువంటి సంఘమా, విశ్వాసి యొక్క స్థానము, ప్రియమైనటువంటి సంఘమా, ఏమిటి? నీవు కొనబడ్డావు క్రీస్తు రక్తము ద్వారా, విమోచింపబడ్డావు క్రీస్తు రక్తము ద్వారా, కొనబడ్డావు, విమోచించబడ్డావు, ఏర్పాటు చేయబడ్డావు, ఎన్నుకోబడిన గుంపులో ఉన్నావు. రాజుగారు రాబోతున్నారు. ఎవరు ఆ రాజు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్య రాబోతున్నారు. రాబోయే ముందుగా సంఘము సిద్ధపడాలి. ఆ సిద్ధపాటులో ఒక భాగము మనసులో ఆనందము, హృదయములో ఆనందము. దుఃఖకరమైన పరిస్థితులలో ప్రభు అయిన యేసు సన్నిధిని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ఆనందము కలుగుతుంది. యేసయ్య వస్తారు, సమస్య తీసివేస్తారు. పరిశుద్ధాత్ముడు వచ్చారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, కాబట్టి ఆ సమస్యకు పరిష్కారం కలుగుతుంది. అదే విశ్వాసి యొక్క ధైర్యం. విశ్వాసి పలకవలసినటువంటి మాటలు, ఆ వాక్యానికి వ్యతిరేకమైన మాటలు, డాక్టర్లు చెప్పిన మాటలు, మనుషులు చెప్పిన మాటలు, నీ గురించి చెడుగా అనుకుంటున్న వారి యొక్క మాటలు, నా గురించి చెడుగా అనుకుంటున్న వారి యొక్క మాటలు యేసు నామములో పార్థనమైపోవునుగాక, యేసు నామములో క్యాన్సల్ చేస్తున్నాను అని పలుకు. ఎవరైనా ఉద్యోగం రాదు అన్నారా, వీసా పడదు అన్నారా, నీ పరిస్థితి ఇంతే అన్నారా, నువ్వు మారవు అన్నారా, మార్పు నీలో రావటం లేదు అన్నారా, ఆ మాటలు యేసు నామములో తొలగిస్తున్నాను. ఇది రోగము అన్నారా, ఆ మాట యేసు నామములో తొలగిస్తున్నాను. ఇది జబ్బు అన్నారా, యేసు నామములో ఆ జబ్బును తొలగిస్తున్నాను. ఇది సమస్యగా ఉంటుంది అన్నారా, రాబోయే సమయంలో నువ్వు ఇక్కడ ఉండటం కష్టం అని ఎవరైనా అన్నారా, యేసు నామములో ఆ మాటను క్యాన్సల్ చేస్తున్నాను. నువ్వు బతకాలి, నువ్వు జీవించాలి, నీ కుటుంబము క్షేమముగా ఉండాలి. కారణం, యేసయ్య వస్తున్నారు. ఎవరి కొరకు వస్తున్నారు? సినిమా వాళ్ళ కొరకు రావటం లేదు, రాజకీయ వ్యక్తుల కొరకు రావటం లేదు, ఈ లోకములో అన్యులుగా ఉన్నటువంటి వారి కొరకు రావటం లేదు. యేసయ్య రహస్య రాకడలో రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, చక్రవర్తిగా, మహిమ స్వరూపుడైన యేసు మహిమతో, శక్తితో, ప్రధాన దూత శబ్దముతో మధ్యాకాశములోకి రాబోతున్నది. ఎవరి కొరకు?
సిద్ధపడిన సంఘము కొరకు సంఘము సిద్ధపడాలి. ఒక పని విశ్వాసముతో, సంతోషముతో, కీర్తనలతో, ఆరాధనతో ప్రతి క్షణము సిద్ధముగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నారు. కళ్ళ ఎదుట కనిపించే సమస్యలను చూడవద్దు. కళ్ళకు కనిపించని కార్యాలు చేసే యేసయ్య వస్తున్నారు కాబట్టి నేను సిద్ధపడి ఉన్నాను. అదే నీ ధైర్యం. ప్రేమైనటువంటి సంఘమా, నీ దుఃఖము సంతోషముగా మార్చివేయగల సర్వశక్తిమంతుడు యేసయ్య. యేసయ్యకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. పరిస్థితి మార్చివేయగల శక్తిమంతుడు. మన ఆలోచనలకు అంతుపట్టని రీతిగా, మానవుడి యొక్క జ్ఞానానికి అంతుపట్టని రీతిగా, మానవ పరిజ్ఞానానికి, మానవుడి యొక్క సామర్థ్యానికి, టెక్నాలజీకి అంతుపట్టని రీతిగా ఆశ్చర్య క్రియలు చేయగల శక్తిమంతుడు యేసు ప్రభు. నమ్ముచున్నావా? సిద్ధపడుచున్నావా? నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా? ప్రతి క్షణం ఆనందాన్ని అనుభవించగలిగే స్థితి ఆత్మలో అనుభవించగలుగుతున్నావా? ఆలోచన చేయి. ప్రేమైనటువంటి సంఘమా, ఇదే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము. కష్టములో, దుఃఖములో పరిశుద్ధాత్మ సహాయముతో నీవు ఆనందాన్ని అనుభవించాలి. ప్రేమైనటువంటి సంఘమా, అందుకే నువ్వు నేను బతకాలి. మనము బతకాలి అంటే, మనము అంటే విశ్వాసులు బతకాలి. ఓ విశ్వాసి, నీవు ఏ దేశములో ఉన్నా, నీవు ఎక్కడ ఉన్నా, నువ్వు బతకాలి. జీవాధిపతి అయిన యేసుకు ప్రతినిధిగా బతకాలి. క్రీస్తు రాజ్యము కొరకు బతకాలి. క్రీస్తు రాకడ కొరకు బతకాలి. క్రీస్తు ప్రేమను పొందుకున్న వారుగా బతకాలి. క్రీస్తు కృపను అనుభవిస్తున్న వారుగా బతకాలి. క్రీస్తు కనికరమును అనుభవించేవారుగా బతకాలి. క్రీస్తుకు రాయభారిగా బతకాలి. మానవ జాతిలో జీవము లేదు. ఈ లోకములో ప్రతిరోజు పాపము పెరిగిపోతుంది, మోసము పెరిగిపోతున్నాయి, అక్రమాలు పెరిగిపోతున్నాయి. అయోమయ పరిస్థితి. అమెరికాలో అయోమయం, భారతదేశంలో అయోమయం, ఈ దేశంలో అయోమయం. రేపు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు ఏ చట్టము వస్తుందో తెలియదు. ఈ ప్రపంచమంతా అయోమయములో ఉన్నది. భయపడుతున్నారు ప్రజలు. చట్టాలను చూస్తున్నారు, పరిస్థితులను చూస్తున్నారు. ఎప్పుడు విమానాలు స్టార్ట్ అవుతాయో, ఎప్పుడు విమానాలు ఆగిపోతాయో, ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయో, ఎప్పుడు ఎవరు ఎక్కడ మరణిస్తున్నారో రేపటి గురించి తెలియనటువంటి అజ్ఞానములో, అంధకారములో, పాపపు లోకములో మానవ జాతి ఈ లోకములో ఉన్నారు. అయితే సంఘమా, నీవు నేను సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? పరిశుద్ధాత్మతో సిద్ధపడాలి. యేసయ్య రాబోతున్నారు. ఎప్పుడు రాబోతున్నారు? when Christ Jesus is going to come as a king of kings. మత్తయి సువార్త 24:14, Matthew chapter 24 verse 14. ఎప్పుడు రాబోతున్నారు యేసయ్య? when king of kings is coming again. He is going to come again very soon. యేసయ్య త్వరలో రాబోతున్నారు. అయితే ఎప్పుడు వస్తారు యేసయ్య? మత్తయి సువార్త 24:14, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. ఎప్పుడు అంతము కలుగుతుంది? సువార్త ప్రకటించబడిన తరువాత రహస్య రాకడ. సువార్త ప్రకటించబడకుండా ప్రజలకు యేసు ఎవరో, యేసు ప్రభు ఎందుకు వచ్చారో మొదటిసారి తెలియకుండా, సువార్త అందించబడకుండా, ప్రజలకు యేసు ప్రభు గురించి తెలియబడకుండా ఉన్నట్లయితే రాకడ ఆలస్యం అవుతుంది. యేసయ్య రాకడ ఆలస్యం అవటానికి గల కారణం ఏమిటి? ఇంకా నీవు చేయవలసిన పని ఉన్నది. నీ తండ్రి చేయవలసిన పని ఉన్నది. నీ భర్త చేయవలసిన పని ఉన్నది. నీ భార్య చేయవలసిన పని ఉన్నది. నీవు చేయవలసిన పని ఉన్నది. నీ తల్లిదండ్రులు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. నీ కుటుంబము యేసయ్య కొరకు చేయవలసిన పనులు ఇంకా ఉన్నాయి. కాబట్టి బతకాలి, నీవు జీవించాలి.
నీ కుటుంబము జీవించాలి, నీ రక్త సంబంధి జీవించాలి. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్య రాజ్యము విస్తరించబడాలి. యేసయ్య రాకడ ఆలస్యం అవుతున్నది అంటే కారణం ఏమిటి? నీ బాధ్యత నువ్వు మరచిపోవద్దు. యేసయ్య రాకడ ఆలస్యం అవుతుందంటే అందుకు గల కారణము సువార్త అందించబడలేదు, ప్రజలు ఇంకా రక్షణ పొందలేదు. ఈ దేశములో, నీవు నివసిస్తున్న దేశములో, భారతదేశములో, గల్ఫ్ దేశాలలో, యూరప్లో, యుఎస్, కెనడాలో, ఆస్ట్రేలియాలో, అన్ని దేశాలలో అన్య జనాంగముల సంఖ్య అధికముగా ఉన్నది. అందరికీ తెలియాలి, యేసు మనుషులందరి కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చెయ్యబడి తిరిగి లేచిన సజీవుడు. యేసు పరిశుద్ధుడు, యేసు ప్రభు నీతిగల రాజులకు రాజు, యేసు పరిశుద్ధుడు, యేసు దేవుని కుమారుడు, యేసు దేవుడు అని ప్రజలకు తెలియాలి. అందుకే నువ్వు కావాలి యేసయ్యకు, నీ కుటుంబము కావాలి యేసయ్యకు. ప్రియమైనటువంటి సంఘమా, నీకు ఉద్యోగం రావటానికి గల కారణం ఏమిటి అంటే నీ ఉద్యోగము, నీ జీవితము యేసయ్య రాకడకు ముడిపడి ఉన్నది, బంధించబడి ఉన్నది. నువ్వు ఉద్యోగము చేయాలి, నువ్వు దేశములో ఉండాలి, నువ్వు యేసయ్య కొరకు పని చేయాలి. రెండిటికి బంధం ఉన్నది. నీ వీసాకు, నీ ఉద్యోగానికి, నీ జీవితానికి యేసయ్య రాకడకు బంధం ఉన్నది, సంబంధం ఉన్నది. ఉపయోగపడాలి. ప్రియమైనటువంటి సంఘమా, సువార్త ప్రకటించబడాలి. ఆ తరువాత అంతం వస్తుంది, ఆ తరువాత రహస్య రాకడ వస్తుంది. ఆ రహస్య రాకడ కొరకు నీవు సిద్ధపడాలి, నీవు అనేక మందిని సిద్ధపరచాలి. అందుకే యేసయ్య నిన్ను ఇంకా సజీవుల గుంపులో, అంటే క్రీస్తు రక్త నిబంధనలో నన్ను ఉంచారు. ఈ దేశములో ఈరోజు ఎంతమంది వాక్యాన్ని వినగలుగుతున్నారు ఆలోచన చేయండి. శుక్రవారం ఎంతమంది ఆరాధన వినగలుగుతున్నారు, ఆదివారం ఎంతమంది ఆరాధన వినగలుగుతున్నారు, మంగళవారం ఉపవాస ప్రార్థనలో ఎంతమంది రాగలుగుతున్నారు, బుధవారపు స్త్రీల ఉపవాస ప్రార్థనలో ఎంతమంది రాగలుగుతున్నారు, అనేక బనియాసు, ముసాఫా, అబుదాబి అనేక దేశాలలో ఆరాధనల్లో, ప్రార్థనలో ఎంతమంది రాలేకపోతున్నారు, ఎంతమంది రాగలుగుతున్నారు? వేల మంది ఉన్నారు. ఈ దేశంలో 5 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. క్రైస్తవులు ఎంతమంది? ఆలోచన చేయండి. గల్ఫ్ దేశములో, యుఏఈ దేశంలో 5 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ఈ 5 లక్షల మంది తెలుగు వారిలో విశ్వాసులు ఎంతమంది? 10%? ఆలోచన చేయండి. ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఆరాధనలకు వస్తున్నారు? ఎంతమందికి వాక్యము వెళ్ళగలుగుతుంది? నువ్వు కావాలి యేసయ్యకు. ప్రియమైనటువంటి సంఘమా, when Jesus is coming again, యేసయ్య ఎప్పుడు రాబోతున్నారు ఎవ్వరికీ తెలియదు. ఈ లోకములో ఉన్న వారు ఎవ్వరికీ తెలియదు. ప్రియమైనటువంటి సంఘమా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 34, 35, 36 వచనాలు. ఇవన్నీ జరుగు వరకు అంతము, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దేవదూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఎవరికీ తెలియదు ఆ సమయం గురించి, ఆ దినము గురించి, ఆ సంవత్సరము గురించి ఎవ్వరికీ తెలియదు. యేసయ్య రాకడ ఎప్పుడో ఎవ్వరికీ తెలియదు. ఎవరికి తెలియనటువంటి సమయములో యేసయ్య వస్తారు. అయితే నీవు సిద్ధముగా ఉన్నావా? ఎలా సిద్ధముగా ఉన్నావు? ఆలోచన చేయండి. విమానం ఎక్కడానికి సిద్ధపడుతున్నారు, రైలు బండి ఎక్కడానికి సిద్ధపడుతున్నారు, బస్సు ఎక్కడానికి సిద్ధపడుతున్నారు, ఉద్యోగం చేయడానికి సిద్ధపడుతున్నారు. ఉదయకాలంలో ప్రతి ఒక్కరూ లేచి వారి వారి ఉద్యోగాలు చేయటానికి సిద్ధపడి వెళుతున్నారు. మరి రాకడకు సిద్ధముగా ఉన్నావా? ఆలోచన చేయి. ఉద్యోగము చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు, కుటుంబ బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధపడుతున్నావు, తల్లిని పోషించడానికి, తండ్రిని పోషించడానికి, పిల్లలకు ఫీజులు కట్టడానికి, ఇంటద్దెలు కట్టడానికి, క్రెడిట్ కార్డులు కట్టడానికి, బ్యాంకులకు లోన్లు కట్టడానికి, ఇన్సూరెన్స్లు కట్టడానికి, అప్పులు తీర్చడానికి
సిద్ధపడుతున్నావు, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్నావు, సంతోషమే. మరి రాకడకు సిద్ధపడుతున్నావా? కుటుంబ పోషణ కొరకు, రక్త సంబంధుల పోషణ కొరకు నీ పరిస్థితి చక్కబడటానికి నువ్వు అన్ని విధాలుగా కష్టపడుతున్నావు. శారీరకంగా కష్టపడుతున్నావు, మానసికంగా కష్టపడుతున్నావు, నీ సుఖాన్ని త్యాగం చేస్తున్నావు, సంతోషమే. నీ రక్త సంబంధుల కొరకు నీ శారీరక సుఖాన్ని, నీ మానసిక సుఖాన్ని, నీ ఇహలోకపరమైన సుఖాన్ని త్యాగం చేస్తున్నావు, సంతోషమే. అది నీ బాధ్యత. మరి రాకడకు సిద్ధపడుచున్నావా అని పరిశుద్ధాత్ముడు అడుగుతున్నారు. King of Kings is coming again into this world to take the church to be with him. My question to you, are you ready for the King of Kings second coming? రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా యేసయ్య రాకడకు సిద్ధముగా ఉన్నదా సంఘమా? నీవు సిద్ధముగా ఉన్నావా? ఆలోచన చేయి. ఏ గడియ వస్తారో యేసయ్యకు తెలియదు. ఈ రాత్రి వేళ యేసయ్య వస్తే ఎత్తబడే గుంపులో, రక్షణ పొందిన గుంపులో, పరిశుద్ధుల గుంపులో నేను ఉన్నాను కాబట్టి నాకు భయం లేదు అని ధైర్యముగా చెప్పగలిగే స్థితి నీకు నాకు ఉన్నదా? నీకు ఉండాలి, నాకు ఉండాలి. ప్రతి క్షణం సిద్ధముగా ఉండాలి. ఇదే పరిశుద్ధాత్ముడు అందుకే ఈ భూలోకములో సంఘానికి మేనేజరుగా, సంఘాన్ని నడిపించటానికి, సంఘము అంటే విశ్వాసుల సమూహం, నీవే సంఘము. రక్షణ పొందిన ప్రతి విశ్వాసే సంఘము. సంఘం అంటే బిల్డింగు కాదు. సంఘము అంటే విశ్వాసి జీవితము. విశ్వాసి ఉన్న స్థలములు, విశ్వాసి జీవితములు యేసయ్య నివాసము కలిగి జీవిస్తారు. విశ్వాసి హృదయమే దేవుని యొక్క ఆలయము. విశ్వాసి హృదయమే పరిశుద్ధాత్మ ఆలయము. నీవే సంఘము. ఓ సంఘమా, సిద్ధముగా ఉన్నావా? నీలో పరిశుద్ధాత్ముడు వచ్చేది, నీలో నివసించేది నీకు సంతోషాన్ని ఇవ్వటానికి, నిత్యము సంతోషము ఉన్న స్థలానికి నిన్ను సిద్ధపరిచి నీ ద్వారా అనేక ఆత్మలను సంపాదించి యేసయ్య రాజ్యానికి వారసురాలిగా యేసయ్య కొరకు నిన్ను నీ కుటుంబాన్ని జీవింపచేయటానికి, జీవమును కలుగ చేయటానికే పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, అందుకే పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నారు. ఒక సత్యాన్ని మనము జ్ఞాపకం తెచ్చుకుందాం. యోహాను సువార్తలో ఉన్నటువంటి ఒక సత్యము ఏమిటి? ఆ సత్యము అనే ఆలోచన నీకు కలగవచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 6 verse 63. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవ్వడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పి తిననెను. యేసయ్య అంటున్నారు, పరిశుద్ధాత్మ ఈ లోకములో ఉన్నది దేనికి? జీవాన్ని అనుగ్రహించటానికి. జీవము లేని పరిస్థితి ఉన్నదా? నీ కుటుంబములో, నీ ఉద్యోగములో, నీవు ఉంటున్న స్థలములో, నీ రక్త సంబంధులలో మరణకరమైన పరిస్థితి ఉన్నదా? యేసు నామములో తొలగిపోవునుగాక, జీవము కలుగునుగాక. జీవము ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. ఆత్మయే జీవింపచేయును. ఆత్మీయ జీవము, నీలో జీవము, శరీరములో జీవము, మనసులో జీవము, ఆత్మలో జీవము, యేసయ్యలో జీవము. యేసయ్య జీవాధిపతి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. జీవాహారము నేనే. యేసయ్య అంటున్నారు, ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. ఎవ్రీవన్ హూ బిలీవ్స్ షల్ రిసీవ్ ది ఇటర్నల్ లైఫ్. ప్రైజ్ బి టు జీసస్. ఇన్ జీసస్ వి షల్ రిసీవ్ లైఫ్ అండ్ ది లైఫ్ ఇన్ అబండెన్స్. యేసయ్యలో జీవము, సమృద్ధి గల జీవాన్ని పొందుకోవాలి అన్నదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు కావాలి, నీ కుటుంబము కావాలి, నేను కావాలి, నా కుటుంబము కావాలి. కష్టాలు, పాపాలు, భయాలు, శోధనలు, అయోమయం, అన్ని రకాల దయ్యాలు ఈ లోకములో ఉన్నాయి. భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. అయోమయం పరిస్థితి, ప్రజలంతా భయపడుతున్నారు, ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. ప్రేమైనటువంటి సంఘమా,
అయ్యో ఏమిటి పరిస్థితి అర్థం కావటం లేదు అంటున్నారు. ఆందోళన చెందవద్దు, అధైర్యపడవద్దు. ప్రజలు ఎలా ఉన్నా, పరిస్థితి ఎలా ఉన్నా, పాపము ఈ లోకములో అధికము అగుచున్నా యేసయ్య కృప అంతకంతకు అధికముగా విస్తరిస్తుంది. పాపము ఈ లోకములో విస్తరిస్తే యేసయ్య కృప విశ్వాసుల మీద అధికమవుతుంది. God's grace, God's favor will be increased in believers' life as sin increases in this world. పాపము లోకములో పెరుగుతుంది, విశ్వాసిలో విశ్వాసము పెంచుతారు పరిశుద్ధాత్మ. యేసయ్య మాటలు వినటం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు యేసయ్య మాటలు వినాలి, ప్రతిరోజు సన్నిధిని అనుభవించాలి, ప్రతి ఆరాధనలో అద్భుతం జరగాలి, ప్రతిరోజు అద్భుతం జరగాలి. అద్భుతకరుడు యేసయ్య, ఆశ్చర్యకరుడు యేసయ్య. ఈ వారములో యేసు నామములో నీ జీవితములో అద్భుతము జరుగును గాక. 24 గంటల్లో యేసు నామములో నీ జీవితములో నీ కుటుంబములో అద్భుతము జరుగును గాక. జీవము యేసు నామములో కలుగును గాక. పొందుకో, విశ్వాసము ద్వారా పొందుకో. యేసయ్య అంటున్నారు, జీవాహారము నేనే, ఐఎమ్ ది బ్రెడ్ ఆఫ్ లైఫ్. రిసీవ్ ద వర్డ్ ఆఫ్ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ద లైఫ్, రిసీవ్ ద బ్రేక్ త్రూ, రిసీవ్ ద మిరకిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో వీసా వచ్చును గాక. యేసు నామములో ఆగిపోయిన జీతము 2 అంతలు వచ్చును గాక. యేసు ప్రభు నామములో జీతము పెరుగును గాక. అద్భుతాలు జరిగించే అద్భుతకరుడైన యేసయ్య నీలో నాలో నివసిస్తున్నారు అని నమ్ముచున్నాను. యేసు నామములో అప్పులన్నీ క్యాన్సిల్ అయిపోవును గాక, బ్యాంక్ లోన్లు తీరిపోవును గాక, క్రెడిట్ కార్డులు తీరిపోవును గాక, కుటుంబ సమస్యలు తీరిపోవును గాక, ఇంటద్దెలు తీరిపోవును గాక, పిల్లల చదువుల సమస్యలు యేసు నామములో తీరిపోవును గాక, వీసా వచ్చును గాక, ఉద్యోగం వచ్చును గాక. నువ్వు ఉన్న స్థలములో నీవు ఆశీర్వాదకరమైన జీవితము కలిగి, క్రీస్తుకు రాయబారిగా జీవము కలిగి, జీవాధిపతి అయిన యేసుకు నేను ప్రతినిధిని. యేసయ్య నాలో నివసిస్తున్నారు కాబట్టి నేను నివసిస్తాను, నేను జీవిస్తాను అని నిరంతరము నీవు సాక్షిగా నీ కుటుంబము నివసించును గాక అని యేసు నామములో ప్రకటిస్తున్నాను, ప్రవచిస్తున్నాను. యేసు ప్రభు నామములో అభిషేకము నీలో నీ కుటుంబములో విడుదల అగునుగాక. ప్రపంచము తల్లకిందులైపోయినా, ఈ లోకములో లక్షల కోట్ల మంది చనిపోతున్నా నువ్వు జీవిస్తావు అని ప్రకటిస్తున్నాను. కారణం, జీవాధిపతి యేసు నీలో నాలో నివసిస్తున్నారు. యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని నువ్వు ప్రకటించాలి. యేసు సజీవుడని లోకానికి ప్రకటించాలి. అప్పుడే అంతము వస్తుంది. అప్పటి వరకు ఈ లోకములో పాపము పెరిగిపోతుంది, అయోమయం పెరిగిపోతుంది. ఈ లోకములో పరిస్థితి భయాందోళన కలుగుతూ ఉంటుంది. అనేక రకాలైన విచ్చలవిడితనము పెరిగిపోతుంది. అన్ని దేశాలలో అక్రమాలు పెరిగిపోతాయి. అయినప్పటికీ సంఘము ప్రతి క్షణం, ప్రతిరోజు క్రీస్తు రూపములో, క్రీస్తు సారూప్యములో పరిశుద్ధాత్ముడు అనుదినము అంతరంగ పురుషుణ్ణి బలపరుస్తారు. వాక్యము చేత ఉదక స్నానం పరిశుద్ధాత్ముడు చేస్తారు. విశ్వాసం నుండి విశ్వాసమునకు నీవు ఎదుగుతావు. కృప నుండి కృపకు, యేసయ్యలో నీవు ఎదుగుతావు. విశ్వాసము కలిగి జీవించడానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తుకు రాయబారిగా జీవించడానికి ఇష్టపడుచున్నావా? నేను చావను, నేను జీవిస్తాను. నా తండ్రి చావరు, జీవిస్తారు. నా భర్త చావడు, జీవిస్తాడు. నా రక్త సంబంధి చావరు, జీవిస్తారు. ఆయుష్ కలిగి, ఆనందము కలిగి జీవిస్తారు. ఆ మరణకరమైన దుస్థితి, ఆ శోధన తొలగిపోతుంది. యేసయ్య సజీవుడు, యేసు జీవిస్తున్నారు కాబట్టి జీవము కలిగి జీవిస్తాము అని ప్రకటించు. బిలీవ్ అండ్ డిక్లేర్ అండ్ డిక్రీ ద లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇంటు ద డెడ్ సిట్యుయేషన్ ఇన్ జీసస్ నేమ్. యేసు ప్రభు శక్తి గల నామములో ప్రేమైనటువంటి సంఘమా, దేవుని భయము పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. దేవుని ప్రేమ విశ్వాసి పొందుకుంటారు. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ లేని పరిస్థితి యేసునామములో తొలగిపోవును గాక. అనుమానము యేసునామములో తొలగిపోవును గాక. క్షమించలేని మనస్తత్వం యేసునామములో తొలగిపోవును గాక. అవిధేయత, అంధకారము, చీకటి, రోగపు అధికారాలు యేసునామములో తొలగిపోవును గాక అని ప్రకటిస్తున్నాను. బంధిస్తున్నాను యేసునామములో దురాత్మల అధికారాన్ని ప్రకటిస్తున్నాను. యేసు సజీవుడు, యేసు జీవాధిపతి,
యేసు ప్రభు సెలవిచ్చి ఉన్నారు, జీవాహారము నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలిగి జీవించునని యేసయ్య సెలవిచ్చి ఉన్నారు. ప్రేమైనటువంటి సంఘమా, అధైర్యపడకు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు, దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఎవరి మాటలు పలుకుచున్నారు? ఈ లోకములో ఉన్నటువంటి మీడియా, ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు పాపానికి సంబంధించిన మాటలు, సాతానుకు సంబంధించిన మాటలు, ఈ లోక వార్తలు. యేసయ్య పిల్లలు పలకాలి పరిశుద్ధాత్మ ద్వారా. యేసయ్య మాటలు పలకండి, యేసయ్య మాటలు కొలత లేకుండా, కొరత లేకుండా. There is no limit for the Spirit of God. Speak the truth, speak the life in the name of Jesus. యోహాను సువార్త 3వ అధ్యాయము 33, 34. ప్రియమైనటువంటి సంఘమా, 35, 36. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. ఎవరు సర్వాధికారి? యేసు సర్వాధికారి. మరణమును గెలిచిన దేవుడు యేసు. యేసు జీవాధిపతి. యేసు మృత్యుంజయుడు. యేసు తిరిగి రానయ్యున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యేసయ్యలో జీవము ఉన్నది. నీ ఇంటిలో జీవము ఉండును గాక, నీ ఉద్యోగములో జీవము ఉండును గాక, నీవు నివసిస్తున్న స్థలములో జీవము కలుగును గాక. యేసు ప్రభు నామములో జీవాన్ని విడుదల చేస్తున్నాను. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. యేసయ్య మరణమును గెలిచిన దేవుడు యేసు. యేసు జీవాధిపతి. అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. జీవము గల వాక్కు పరిశుద్ధాత్మ ద్వారా యేసు శక్తి గల నామములో నీ కుటుంబములో నీవు పలుకు, నీ జీవితములో నువ్వు పలుకు. యేసయ్య మాట పలుకు. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని మాటలే పలుకును. ఎవరి మాటలు? యోహాను 3:34. దేవుని సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసయ్య త్వరలో రాబోతున్నారు. యేసయ్య రాబోయే ముందుగా విశ్వాసములో మనము సిద్ధపడాలి, ప్రార్థనతో సిద్ధపడాలి, పరిశుద్ధతతో సిద్ధపడాలి, పరిశుద్ధాత్మతో సిద్ధపడాలి. యేసు ప్రభు అని నమ్మి, యేసు ప్రభు అని ప్రకటిస్తూ క్రీస్తుకు రాయభారిగా సిద్ధపడాలి. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం మన జీవితాలు సమర్పించుకుందాం. యేసయ్య రాబోతున్నారు. కింగ్ ఆఫ్ కింగ్స్ ఇస్ కమింగ్ అగైన్ ఇంటూ దిస్ వరల్డ్. నీ కొరకు, నా కొరకు యేసయ్య రాబోతున్నారు. అన్యుల కొరకు రావటం లేదు. రహస్య రాకడలో సిద్ధపడిన సంఘము కొరకు. ప్రేమైనటువంటి సంఘమా, దేవుని ప్రేమను పొందుకుంటానికి సిద్ధపడదాం. క్రీస్తు ప్రేమను పొందుకోవటానికి సిద్ధపడదాం. క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి సిద్ధపడదాం. ఆ సమస్యకు పరిష్కారము ఇచ్చే దేవుడు యేసు అని సిద్ధపడదాం. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధికై వందనాలు, నీ సహాయమునకై వందనాలు. మాట నెరవేర్చే దేవుడవు. ఆకాశము భూమి గతిస్తుంది, కానీ యేసయ్య మాట నిరంతరము నెరవేరుతుంది అని నమ్ముచున్నాను. యేసయ్య మాట నా జీవితములో నెరవేరునుగాక. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితములో యేసయ్య మాట, యేసయ్య ఆలోచన, యేసయ్య చిత్తము, యేసయ్య పలికిన ప్రవచనము నెరవేరునుగాక. జకరియా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. సియోను నివాసులారా, ఓ విశ్వాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. యేసు నామములో ప్రవచనాత్మక వాగ్దానము ప్రతి విశ్వాసిలో నెరవేరునుగాక. ప్రతి అనుమానాన్ని, భయాన్ని, ఆందోళనను, అవిధేయతను, బంధకపు అధికారాలను, చీకటి అధికారాలను యేసు నామములో పారదొలుతున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలను ముద్రిస్తున్నాము. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము. పరిశుద్ధాత్ముడా, నీ సహాయమునకై వందనాలు. యేసయ్యా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, ఇదిగో నేను త్వరలో రాబోచున్నాను.
ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములో చదువువాడు, వినువాడు, గ్రహించువాడు, ఆచరించువాడు ధన్యుడు అని నీవు సెలవిచ్చి ఉన్నావు. నీకు వందనాలయ్యా. మహిమా స్వరూపిగా మహిమ దేహముతో మధ్యాకాశములోకి యేసు ప్రభువా నీవు త్వరలో రాబోచున్నందుకు వందనాలు. సిద్ధపడిన సంఘాన్ని తీసుకొని వెళ్ళటానికి రాబోచున్నందుకు వందనాలు. బహుమానాలు ఇవ్వటానికి రాబోచున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. క్రీస్తు రాకడకు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. ఎత్తబడే గుంపులో రహస్య రాకడ కొరకు మేము సిద్ధపడటానికి ప్రతి క్షణం పరిశుద్ధాత్ముడా మమ్మలను సర్వసత్యంలోకి, విశ్వాసంలోకి నడిపిస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభుని ఒప్పుకొనుచున్నాము, యేసు ప్రభుని ప్రకటిస్తాము. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ధైర్యమును, స్వస్థతను, సమాధానమును, ఆశీర్వాదమును, అభిషేకమును యేసు నామములో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.